భారత్ చైనాల మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్తారు. అంటే ఇది చైనా అనకూడదు, చైనా ఆక్యుపైడ్ టిబెట్. ఇక్కడ 3488 కిలోమీటర్ల పొడవు సరిహద్దు. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, 2020లో భారత్కి చైనాకు మధ్య ఒక స్టాండ్ ఆఫ్ అనేది వచ్చింది. సో వచ్చినప్పుడు మీకు మొన్నటికి మొన్న దానికి సంబంధించిన డిస్ఎంగేజ్మెంట్ అంటే ఆల్మోస్ట్ 4 ఏళ్ల పాటు యుద్ధము వస్తుందా రాదా, ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు. వాళ్ళు అంత చలి తట్టుకోలేకపోయారు. సో మనము కూడా లక్షల మంది సైనికులను ఈ LAC వద్ద మోహరించాల్సిన పరిస్థితి. సో ఇద్దరు కూడా బాగా పెద్ద లెవెల్లో నష్టపోయారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారనుకోండి, ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు రాకూడదు అంటే ఏం చెయ్యాలి? మీరు ఒక మిలిటరీ ఆఫీసర్ అనుకోండి, ఇదే కదండి ఆలోచిస్తారు. స్వర్గీయ బిపిన్ రావత్ గారు ఆయన ఇదే ఆలోచించాడు. రేపు ఏ చైనాతోనో పాకిస్తాన్తోనో మనకు ఇబ్బంది రాకూడదు, దానికి ఏం చెయ్యాలి అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము? ఒక S-400 కొందాము, సుఖాయ్ విమానాలను మోడర్నైజ్ చేద్దాము, రఫేల్ విమానాలు కొందాము, ఇంకా ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఇవి ప్రపంచ స్థాయిలో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, వాటిని ఎందుకు కొనాలి? సో ఇవి మన ఆలోచనలు. అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇలాగే ఆలోచిస్తారు. ఇదంతా దేనికండి? యుద్ధము చేయడానికి. చైనాతో యుద్ధము అన్నప్పుడు ఈ పరికరాలు, ఈ ఆయుధాలు. పాకిస్తాన్తో ఒక చిన్నపాటి యుద్ధం వచ్చినప్పుడు వీటిని మనం వాడతాం. కానీ డే టు డే బేసిస్లో ఇప్పుడు లడాక్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వచ్చారు, యుద్ధం జరగలేదు కదా, కానీ ఒక యుద్ధ వాతావరణము అక్కడ ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే ఇది ఎంత డెప్త్గా ఉంటుందంటే, 2001 డిసెంబర్ నెల మన పార్లమెంటుపై తీవ్రవాదులు దాడులు చేశారు. దీనినే ఆపరేషన్ పరాక్రమ్ అని అంటారు. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఏ రకమైన సైనికులను అక్కడ మనం ఎంగేజ్ చెయ్యాలి? తీవ్రవాదులైతే తుపాకులు పట్టుకొని అక్కడ ఉన్నారు. ఏ టైప్ ఆఫ్ సైనికులు రావాలి? సో దీని మీద మనం డిస్కషన్లో కూర్చున్నాం. అదే విచిత్రం. ఇప్పుడు చూడండి, మీకు ముంబై దాడులు అంటారు కదా. సో తాజ్ హోటల్ అన్నప్పుడు ఏం చేశారు వీళ్ళు? డైరెక్ట్గా బ్లాక్ క్యాట్ కమాండోస్ని డిప్లాయ్ చేశారు, వాళ్ళు రంగప్రవేశం చేశారు, క్లియర్. కానీ ఇక్కడ పార్లమెంట్లో ఏమైంది? ఎవరు దీన్ని హ్యాండిల్ చేయగలరు? ఏంటి, ఏమైనా కమాండోస్ రావాలా? లేదా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక విడి డివిజన్ ఉందా, ఒక బ్రిగేడ్ ఉందా? ఎవరు ఈ సిట్యువేషన్ని హ్యాండిల్ చేస్తారు? దీని మీద మనము చాలా పెద్ద లెవెల్లో డిస్కషన్ పెట్టాం. కాబట్టి ఇవాళ యుద్ధ నిపుణులు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇదంతా కూడా బిపిన్ రావత్ గారి పుణ్యం అండి. ఆయన ఒక కొత్త రకమైన ఇండియన్ ఆర్మీని ట్రై సర్వీసెస్ చూడాలని అనుకున్నారు, కానీ మహానుభావుడు ఆయన అలా వెళ్ళిపోయారు. సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము? ఇంటిగ్రేటెడ్ బ్యాటల్ గ్రూప్స్ అని అంటున్నాం. అంటే రేపు మీరు లడాక్ వద్దకు వెళ్ళారు అనుకోండి, ఒక 5,000 మంది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు ఉంటారు. వీళ్ళు ఇక వేరే ఏ పని చెయ్యరండి. వీళ్ళ దృష్టి అంతా కూడా చైనా మీదే ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ బ్యాటల్ గ్రూప్ అంటే ఇందులో మీకు డ్రైవర్లు ఉంటారు, ట్యాంకులు నడిపించే వాళ్ళు ఉంటారు, అలాగే విమానము నడిపే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి పని ఏంటి? చైనా మీదే దృష్టి పెట్టడం, వాళ్ళనే టార్గెటెడ్గా చూడడం. వేరే ఎక్కడ ఏం జరిగినా కూడా మాకు సంబంధమే లేదు. సో ఇలాంటిది ఒక 5 డివిజన్స్ను వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారు. ఒక బ్రిగేడియర్ అంటే 2 స్టార్స్ ఉండే ఒక ఆర్మీ జనరల్, ఆయన కంట్రోల్లో ఒక కొత్త రకమైన సైన్యాన్ని మనము ప్రవేశపెట్టబోతున్నాము. సో ఈ వార్త ఎప్పుడైతే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అందిందో ఇమీడియట్గా వాడు అలర్ట్ అయ్యాడు. మొన్న ఒక జర్నలిస్ట్ ఆయన ఒక ఆర్టికల్ పంపించారు. అక్సే చిన్ అనబడే ప్రాంతం, చైనా ఆక్యుపైడ్ అక్సే చిన్, టిబెట్, కానీ చైనా వాడు ఆక్యుపై చేశాడు. ఇక్కడ వాడు 2 కౌంటీస్ని డెవలప్ చేస్తున్నాడు. మనం తీసుకువెళ్ళి అప్పచెప్పాము కదండి. నెహ్రూ గారికి తెలియదా? కావాలనిసే చేసిన పని. కాబట్టి ఇవాళ అక్కడ ఏం జరిగినా కూడా మనము ఒక యుద్ధము చేసి ఆ ప్రాంతాన్ని మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలే కానీ మనము వెళ్ళి చైనాను అడగలేం, ప్రొటెస్ట్ చెయ్యలేం. కాబట్టి మీకు POK విషయాన్ని చూసారనుకోండి, సరిగ్గా అంటే వీళ్ళు పాకిస్తాన్కి ఫేవరబుల్గానే ప్రతి ఒక్క అడుగు కూడా వేశారండి. అదైతే వెరీ క్లియర్. కాబట్టి ఇవాళ POKలో ఏం జరిగినా మనకున్న ఆప్షన్ ఏంటి?
యుద్ధం చెయ్యడమే. మరి మనం ప్రిపేర్ అయి ఉన్నామా? సో ఇలా ఆలోచించాలి. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటి? ప్రతిరోజు వస్తున్న సమస్య అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలైతే ఇక్కడ లడాక్ దాకా చైనా వాళ్ళ సైనికులను ప్రతిరోజు మనం ఎలా ఎదిరించాలి అంటే దీనికి ఇంటిగ్రేటెడ్గా ఒక బ్యాటిల్ గ్రూప్ ఉండాలి. సో ఇది చాలా చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే చైనా అన్నప్పుడు ఏంటండి, లడాక్ అంటారు. మీకు అది ఒక ఎడారి, కానీ మంచుతో కూడుకున్న ఒక ఎడారి. ఈ టైంలో మీకు అక్కడ -20 డిగ్రీస్ పైన ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి ఒక్క సైనికుడు కూడా అక్కడ నిలబడలేడు. అంటే స్పెషల్ ట్రైనింగ్ అనేది ఉండాలి. అలాంటి వాళ్లకు ట్రైనింగ్లు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి అక్కడ క్లైమేట్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి, హై ఆల్టిట్యూడ్ ప్లేస్ కదా, అక్కడ అందరూ కూడా ఉండలేరు. కాబట్టి అట్లాంటి వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి మనం ఉంచుతున్నాం. ఇంకా విమానం నడపాలి. మీకు కోల్డ్ స్టార్ట్ అంటారు. ఏంటి, అంత చలిలో ఇంజిన్స్ అంతా జామ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ విమానం యొక్క ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి బటన్ నొక్కారనుకోండి, స్టార్ట్ కాదు. ఇదే చైనా వాడి యొక్క మేజర్ మైనస్ పాయింట్. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, కోల్డ్ స్టార్ట్ అనబడే ఒక ప్రక్రియ. అంటే రఫేల్ విమానాన్ని అక్కడ ఉంచారు. ఈ కోల్డ్ స్టార్ట్ బటన్ని నొక్కారు అనుకోండి, ఇమీడియట్గా విమానము ఆన్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. అలాంటి ఒక ఫెసిలిటీ మనకుంది. ఇదే రకంగా ఇండియన్ ఆర్మీలో కూడా, అంటే మనము చైనా మీద దాడులు చేయొచ్చు, అలాగే పాకిస్తాన్ మీద కూడా. ఇప్పుడు వాళ్ళు యూరి అన్నారు, పుల్వామా అన్నారు, మనము కూడా వాళ్ళ మీద దాడులు చేసాం. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అంటారు. కానీ ఎలా చేశాము, టాప్ సీక్రెట్గా చేసాం. దీనినే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ అంటారు, కోల్డ్ స్టార్ట్ స్ట్రాటజీ అంటారు. బిపిన్ రావత్ గారు చెప్పింది. మనము మన శత్రువుని మెల్లగా వాడు ఊహించే లోపల, వాడు మేల్కొనే లోపల కొట్టేసి వెనక్కి వచ్చేయాలి. ఎందుకు, వీళ్ళందరి వద్ద కూడా అణువస్త్రాలు ఉంటాయి. ఒక పెద్ద యుద్ధం అన్నప్పుడు వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తీస్తారు, మనము కూడా న్యూక్లియర్ వెపన్స్ వాడతాము. కానీ చాలా పెద్ద డిస్ట్రక్షన్ ఉంటుంది కదా, ఒక మహా విధ్వంసం ఉంటుంది. కాబట్టి మనము అణుయుద్ధానికి మాత్రం వెళ్ళకూడదు. అట్ ది సేమ్ టైం శత్రువుకి ఎంత హాని కలిగించాలో, ఎంత నష్టము కలిగించాలో మనము కలిగించే కెపాసిటీ ఉండాలంటే ఈ బ్యాటిల్ గ్రూప్ పూర్తిగా తయారుగా ఉండాలి. 5,000 మందితో, ఒకవైపేమో ఎల్ఓసి అంటే పాకిస్తాన్ కోసం ఎంత, ఏకంగా 9 డివిజన్స్, అలాగే మీకు చైనా కోసం ఏకంగా 9 మీకు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్. వీటిని మనం క్రియేట్ చేసి ఇవాళ సిద్ధముగా ఉంచాము. ఇది ఒక కొత్త రకమైన ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. ఎటొచ్చి చైనా వాడు వచ్చాడనుకోండి, వీళ్ళే వాళ్ళ ముందు కనిపిస్తారు. ఇక పాకిస్తాన్ అంటారా, మీకు ఈ విడి గ్రూప్ ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనమైతే ఒక కొత్త రకమైన స్ట్రాటజీని, ఒక వ్యూహాన్ని వర్కౌట్ చేశాము. ఇది గమనించిన చైనా వాడు ఏం చేయబోతున్నాడు, పాకిస్తాన్ వాడు ఏం చేయబోతున్నాడు, వీళ్ళ వద్ద ఉండే ఆయుధాలు ఎలా ఉంటాయి, వీళ్ళ యొక్క పనితనం ఏంటి, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, ఇవంతా కూడా ఇవాళ ప్రపంచ స్థాయిలో, ఎందుకంటే ఇది ఒక కొత్త రకమైన ట్రెండ్ అండి. దానిని మనము మొదలు పెట్టాము. ఒక దేశము కోసం విడి సైన్యము అన్నప్పుడు ఇది చాలా చాలా విచిత్రమైన ప్రక్రియ. మరి భారత్ దీన్ని స్టార్ట్ చేసింది కదా. ఈ శత్రు దేశాలు వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు, మరి ఇట్లాంటి ఒక ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ ఉన్నప్పుడు వీళ్ళు మనకి ఎలాగంతా కూడా ఉపయోగపడతారు, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.